పైరసీ చేసే వాళ్ళను ఎన్కౌంటర్ చేయాలంటున్నారు నిర్మాత సి కళ్యాణ్. వందల మంది కష్టం సినిమా అన్నారు సి కళ్యాణ్. ఒక్కడిని ఎన్కౌంటర్ చేస్తే మిగిలిన వాళ్ళు భయపడతారన్నారు. పైరసీని అరికట్టేందుకు ఎంతో కృషి చేస్తున్నామన్నారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. పైరసీ రాళ్లను అరెస్ట్ చేసినందుకు రేవంత్ సర్కార్ కు, హైదరాబాద్ సిపి సజ్జనర్ కు ఫిల్మ్ ఛాంబర్ ధన్యవాదాలు తెలిపింది. పైరసీ చేసే వాళ్లను ఎన్కౌంటర్ చేయాలన్నారు నిర్మాత సి కళ్యాణ్. వందల మంది ఎంతో కష్టపడితే సినిమా రూపుదాల్చుతుందని, దాన్ని పైరసీ చేసే వాళ్లను ఎన్కౌంటర్ చేస్తే భవిష్యత్తులో ఇంకెవ్వరూ పైరసీ చేయడానికి సాహసించబోరన్నారు కళ్యాణ్. ఇక వీడియో పైరసీ, సెల్ పైరసీ నుంచి సినిమాను రక్షించడానికి ఛాంబర్ ఎంతో కృషి చేస్తోందన్నారు ఆయన. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంత బాధ, వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వందల మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి వాడు బ్లడ్ చూడటం చాలా అవసరం. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ వాడు డెఫినెట్గా ఓహో మనల్ని కూడా ఉంచనీరేమో, అయిపోతారేమో అనే ఫీలింగ్తో భయం. పైరసీ రాళ్లను అరెస్ట్ చేసినందుకు రేవంత్ సర్కార్ కు, హైదరాబాద్ సిపి సజ్జనార్ కు ఫిల్మ్ ఛాంబర్ ధన్యవాదాలు తెలిపింది. ఇక ఏడాది మొత్తం మీద విడుదలయ్యే 10 పెద్ద సినిమాల కోసం మిగిలిన చిన్న సినిమాలన్నీ బలైపోవాలా? సినిమాకు ఇద్దరికిచ్చే రెమ్యూనరేషన్ కోసం బడ్జెట్ అమాంతం పెరగాల? ఆ భారం సామాన్యుడి మీద ఎందుకు పడాలి? ఇలాంటి ప్రశ్నలు కూడా వినిపించాయి ఛాంబర్ పెద్దల నుంచి. ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమాలు చేశామంటే కుదరదు, వాటి భారం టికెట్ల మీద పడుతోంది. సామాన్యుడు అదే అంత కట్టుకోలేక దొంగదారిలో సినిమా చూస్తున్నాడు. 10 లోపు వచ్చే పెద్ద బడ్జెట్ సినిమాల కోసం చిన్న సినిమాలన్నీ చితికిపోతున్నాయన్నది మరికొందరి ఆవేదన. ఇక పైరసీని అరికట్టడానికి ప్రభుత్వంతో కలిసి ఫిల్మ్ ఛాంబర్ అడుగులు వేయాలి. టికెట్ రేట్ల విషయంలోనూ ఛాంబర్లో చర్చ జరగాలి. అతి త్వరలోనే ఆ ప్రయత్నం చేస్తామన్నది పెద్దల మాట. ఎంత త్వరగా జరిగితే అంత మేలన్నది అన్ని వైపుల నుంచి వినిపిస్తోన్న సలహా. ఇప్పటి వరకు చేస్తున్నదంతా సరే, క్యూబ్, యుఎఫ్ఓ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా లీక్ అవుతుందన్న విషయం మీద దృష్టి పెట్టాలన్నది కూడా స్టేజ్ మీద వినిపించిన సలహా. సినిమాలు లీక్ అయి పైరసీ బారిన పడకుండా తమ వైపు నుంచి ఉన్న లోపాలను సరిదిద్దుకుంటామన్నారు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు.